6-7 రాసులకు చాలా విశేషమైన యోగము ఉన్నది. మేషము చాలా యోగం ఉన్నది, మేషరాశి. అలాగే కర్కాటక రాశి చాలా బాగా ఉన్నది. అలాగే తులారాశి చాలా అద్భుతంగా ఉన్నది. ఆ విధంగానే మకర, కుంభాలు, మీనము కూడా చాలా విశేషంగా ఉన్నాయి. ఈ రాసులకు అంటే చాలా బాగున్నాయి కాబట్టి మనం ఎక్కువ పని చేయాలి. బాగున్నాయంటే పని చేయకపోవడానికి లేదు. చాలా ఎక్కువ శ్రమ, ఎక్కువ దైవభక్తి, ఎక్కువ జాగ్రత్తలు. మామూలుగా అన్ని రాసులకు అసలు గురువు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో మంత్రి కుజుడయ్యాడు కాబట్టి అక్కడక్కడ మాట తూలుతూ ఉంటారు. ఏ మానవుడు మాట తూలరాదు. మాట ఎంత జాగ్రత్తగా ఉంటే మనం కొంతమంది పెద్ద నాయకులను చూస్తాం. మనకే ఉదాహరణ, ఎప్పుడూ మాట జారడు. ఆ మాట జారకపోవడములోనే మన మహత్వం అంతా ఉంటుంది. ఎంత బయటికి మాట్లాడితే బహుభాషిణ శ్రద్ధధాతి లోకః అన్నాడు. ఎక్కువగా మాట్లాడేవాడి మీద లోకానికి శ్రద్ధ ఉండదు అన్నారు. అందువల్ల మాలాంటి వాళ్ళమంటే మాట్లాడాలి, తప్పదు. మాకు కూడా చాలా నియమాలతోనే మాట్లాడతాం, ఎప్పుడు పరిధులు దాటకుండా మాట్లాడతాం. అలాగే సహజంగా ఏ వృత్తిలో ఉన్నవారైనా మాట ఎక్కువ తూలకుండా జాగ్రత్తగా పొల్లు మాట రాకుండా చూసుకోవటం అన్నది ఒక ప్రధానమైనటువంటి సందేశము ఈ సంవత్సరము గురువు కుజుడు మనకిస్తున్నాడు. మొత్తం నవనాయకులలో 7 మంది నాయకులు శుభావహంగా ఉన్నారు మనకు. 21 మంది ఉపనాయకులలో 16 మంది నాయకులు మనకు అక్కడ చాలా శుభాస్పదంగా ఉన్నారు. అందువల్ల ఈ సంవత్సరం ఎక్కువ శుభాలకే అవకాశం ఉన్నది. మన రాష్ట్ర ప్రగతి చాలా విశేషంగా ఉంటుంది. ప్రజలందరూ ఆనందించేటువంటి సన్నివేశమే ఉన్నది. ఇటువంటి వైభవాలన్నీ కలిగినటువంటి సంవత్సరము. ఈ ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా సహజముగా మనం సమీక్షించుకోవలసిందే. శాస్త్రమునెప్పుడూ ఉల్లంఘనం చేయరాదు, తేలికగా మాట్లాడరాదు. పంచాంగం ఏముందిలేండి, అదేముందిలేండి అని మనం అనుకోరాదు. ఎందుకంటే సర్వము మన సర్వశక్తులు కాలాధీనములై ఉన్నాయి. కాలము ఏష కాలహ నిరాకృతి అన్నాడు. కాలము అన్నియుంచేయును అన్నాడు. కాలము చెయ్యనిది లేదు ఈ ప్రపంచములో. ఏదైనా చాలా గొప్పగా ఉన్నదంటే వాడి టైం అండి అలా ఉందండి అంటారు. ఏదైనా బాగాలేదంటే టైం అండి అని చెయ్యి కిందకి అంటాం. ఏదైనా టైము అంటే కాలము, కాలమే అన్నింటికీ గొప్పది. అటువంటి కాలము సర్వోన్నతముగా, సర్వోత్తమముగా మనకు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాలి అని కోరుతూ, అటువంటి కాలము మనకు సర్వానుగ్రహప్రాయముగా ఉండాలని ఆ కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, నేను కాలము గురించే చెప్తున్నాను కాబట్టి కాలమును ప్రతి సెకను కూడా లెక్కగానే నేను పాటిస్తూ నా భాషణాన్ని స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం, ఎందుకంటే మొట్టమొదట ప్రజలకే స్వస్తి అన్నాడు శాస్త్రములో కూడా. పరిపాలయంతాం వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే రాజులు ధర్మముగా పరిపాలించాలి, ప్రభువులు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. ప్రభుత్వం ఎప్పుడైతే ధర్మప్రదముగా ప్రవర్తిస్తుందో ప్రజలందరికీ క్షేమం కలుగుతుంది అన్నారు. అలా చాలా నిత్యోత్సాహముతో వయస్సును లెక్కం చేయకుండా ఒకే మాట చెప్తాను. ఆయన కాల కిరీటధారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాలమును కిరీటముగా మలుచుకున్న మహాప్రతిభాశాలి. అందరికీ అలా చేత కాదు, చాలా కష్టము. మనము ఆదర్శముగా తీసుకోవాలి. ఏమిటంటే కాలములో అనేక ఒడిదుడుకులుంటాయి. ఎటువంటి పరిస్థితినైనా ఎన్నుకొని నిలబడి దాన్ని కిరీటముగా మలుచుకోగలవాడే మహనీయుడవుతారు. అటువంటి ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబమునకు, వారి యొక్క మంత్రివర్గ సహచరులకు శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి ముఖ్యమంత్రి వర్యులు సత్కారం గావిస్తారు. పంచాంగ పఠనం గావించినటువంటి పెద్దలు